19 సంవత్సరాల నుండి మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద న్యాయ పోరాటం కొనసాగిస్తున్నటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మొదటిసారి పూర్తిగా వాళ్ళ మీద పైచేయి సాధించినట్లే కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి తాను చెబుతూ వస్తున్నది, వీళ్ళు డిపాజిట్లు వసూలు చేయడం అనేది ఆర్బీఐ నిబంధనలకు చట్టానికి వ్యతిరేకం. వాళ్ళు నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు కాబట్టి, అక్రమంగా డిపాజిట్లు వసూలు చేశారు కాబట్టే కదా మళ్ళీ తిరిగి ఇచ్చారు. అంటే వాళ్ళు అంగీకరించినట్లే కదా. మరి అలా చట్టవిరుద్ధంగా డిపాజిట్ వసూలు చేస్తే దానికి శిక్ష ఏంటి అన్నది కూడా చట్టంలో ఉంది కదా, ఆర్బీఐ నిబంధనల్లో ఉంది కదా. మరి ఆ వాళ్లకు ఆ నిబంధనలు వర్తింపజేసి వీళ్ళకు ఫైన్ విధించాలి, చట్ట ప్రకారం శిక్షించాలి కదా అన్న ఒక పాయింట్ మీద ఆయన 19 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు. రామోజీరావు గారు ప్రతికున్నలు రకరకాల వాదనలు ముందుకు తీసుకొచ్చి ఇక న్యాయస్థానాల్లో వాళ్ళకున్న పట్టు ఇవన్నీ కూడా ఇష్యూ సీరియస్గా లేకుండా అయితే చూసుకుంటూ వచ్చారు. తాజాగా తెలంగాణ హైకోర్టులో సుప్రీంకోర్టుకి సంబంధించిన సీనియర్ న్యాయవాదులందరినీ మార్గదర్శి మోహరించి ఒకవైపు ముకుల్ రోహిత్కి, మరొకవైపు సిద్ధార్థ్ లూత్రా, ఇలా న్యాయవాదులందరినీ మోహరించి ఇప్పుడు వాళ్ళు బయటకు తీసుకొచ్చిన అంశం ఏంటి? తండ్రి నేరం చేస్తే కొడుకును శిక్షించడం న్యాయమా అని అడుగుతూ ఉన్నారు. అంటే తండ్రి రామోజీరావు గారు తప్పు చేస్తే కొడుకు కిరణ్ను శిక్షించడం న్యాయమా, అలా శిక్షించకూడదు అన్నది. తండ్రి నేరం చేశాడు అనుకోండి, కొడుకుని ఎట్లా శిక్షిస్తారు అంటున్నారు. అంటే వీళ్ళేంటి, తండ్రి నేరం చేశారు అని చెప్పి అంగీకరించినట్లే కదా. ఒకవేళ నేరం జరిగింది, అది ఆయన చేశారు, చేసిన ఆయన చనిపోయారు కాబట్టి మమ్మల్ని వదిలేయండి. వీళ్ళు తెలంగాణ హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్, దాని అర్థం ఏంటి? 19 సంవత్సరాల నుంచి రామోజీరావు గారి విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏ మాట అయితే చెబుతూ వస్తున్నారో అది నిజమని వాళ్ళు అంగీకరించినట్లే కదా. అది నిజమని అంగీకరించినట్లే కదా. ఆయన లేరు, నేరం చేసిండొచ్చు, లేరు, చనిపోయారు, సో వదిలేయండి అంటున్నారు. వాటికి అప్పుడు హైకోర్టు ధర్మాసనం అనిందట, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినప్పుడు చట్ట ప్రకారం మీరు బాధ్యత వహించాల్సిందే కదా, చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యత వహించాల్సిందే కదా అని. ఆర్బీఐ కూడా అన్నది, ఆయన కర్త చనిపోయారు అని చెప్పి ఈ సంస్థనైతే వదిలేయలేం కదా. అంటే హైకోర్టు కూడా అనిందండి, అవును మరి సంస్థ కొనసాగుతూ ఉంది కదా, మరి అటువంటిప్పుడు మేము బాధ్యత వహించమంటే కుదరదు కదా అని హైకోర్టు కూడా అనిందట. యాక్చువల్గా గంటలు ముకుల్ రోహిత్కి కూడా వాదనలు వినిపించారు. తదుపరి మళ్ళీ వాదనలు కొనసాగించాలి అని ఈ విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా వేస్తే, మరో సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా కొన్ని కారణాల చేత నేను ఆ రోజు అందుబాటులో ఉండలేను, దయచేసి మరో డేట్ ఇవ్వండి అంటే ఈ నెల 28వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. చాలా కాంప్లికేటెడ్. మరి ఇక న్యాయస్థానాలు, న్యాయమూర్తులు ఎట్లా స్పందిస్తారో తెలియదు కానీ హైకోర్టు వాస్తవాలు ఏంటో న్యాయస్థానం ముందు పెట్టింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇన్ని రోజులు చెబుతూ వచ్చినవి ఫస్ట్ టైం ఆయన నాకు తెలిసి పూర్తి పై చేయి సాధించారు. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలే మార్గదర్శి వాళ్ళకని చెబుతున్నారు. నేరం చేసిండొచ్చు కానీ మరి కొడుకును బాధ్యని చేయకండి, కొడుకునైతే జైలుకు పంపకండి అని. సంస్థ కదా కీలకం, సంస్థకు కీలకమైన వ్యక్తి పక్కకు పోగానే లీగల్గా చేసిన అక్రమాలన్నీ కనుక సక్రమాలు అయిపోతాయా? అట్లా కుదరదు కదా. సరే, బయట వైపు నుంచి ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి న్యాయస్థానాలు ఎలా ముందుకెళ్తాయి, నెక్స్ట్ అన్నది అయితే చూడాలి.